దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. చూడండి, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందక పోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది యుందురు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయా పట్టణాలకు, ఆయా పల్లెలకు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేశాడు. సువార్త చేస్తున్నటువంటి క్రమంలో ఆ పట్టణాల్లో గొప్ప అద్భుతాలు జరిగాయి. ఆయన అనేకులను స్వస్థపరిచాడు, అనేకులకు మేలు చేశాడు, అనేకుల్ని దేవుని ప్రేమలోనికి నడిపించాడు. దేవుడు ఎలాగుంటాడో అనే సంగతిని చాలా స్పష్టంగా పరసంబంధమైనటువంటి విషయాలని ఆయన బోధించాడు. అనేకుల్ని స్పిరిచువల్గా ఎడ్యుకేట్ చేశాడు. అయితే దేవుని పట్టణాల్లో, అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగంలో కొన్ని పట్టణాల్లో ఆయన పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్య వారు చేస్తున్న క్రమంలో చాలామంది వచ్చి మేలు పొందారు, కానీ ఆ తర్వాత మారు మనసు పొందలేదట. అంటే మేలైతే పొందారు, అద్భుతాలైతే చూశారు, ఆశ్చర్యకార్యాలైతే అనుభవించారు, కానీ మనస్సులు మార్చుకోలేదు, హృదయాలు మార్చుకోలేదు. జీవిత క్రమాన్ని, జీవిత శైలిని, నడతను మార్చుకోకుండా వారు పాత పద్ధతిలోనే గతంలో ఏ విధంగా జీవించారో అలాగే జీవిస్తూ ఉన్నారు. మేలైతే పొందారు, స్వస్థతలు పొందారు, ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నారు, కానీ మారు మనస్సు పొందలేదు, జీవితాలు మార్పు జరగలేదు. అందుకని ఏ ఏ పట్టణాల్లో ఆయన సువార్త సేవ చేశాడో, ఏ ఏ పట్టణాల్లో అద్భుతాలు చేశాడో ఆయా పట్టణాలకు మరలా వెళ్ళి ఒక్కసారి చూద్దామని వెళ్తే వారు మారు మనస్సు పొందకపోవుట చూచి వారిని గద్దించడం ప్రారంభించాడు. ఎలాగ గద్దిస్తూ ఉన్నాడు అంటే, అయ్యో కొరాజీనా, బేత్సైదా. కొరాజీనా, బేత్సైదా ఇవి దేవునికి సంబంధించినటువంటి పట్టణాలు, అంటే ఇజ్రాయేలు జనాంగం ఉండేటువంటి పట్టణాలు. ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు ఇజ్రాయేలు జనాంగం, వారు నివాసం చేస్తున్నటువంటి ఆ రెండు పట్టణాలు. ఆ రెండు పట్టణాల్లో చాలా అద్భుతాలు చేశాడు ప్రభు. అయ్యో కొరాజీనా, బేత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసినట్లయితే ఆ తూరు సీదోను పట్టణస్థులు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళే, ఎప్పుడో ఉపవాసం ఉండేవాళ్ళు, ఎప్పుడో గోనెపట్ట ధరించుకొని వారి జీవితాలు మార్చుకునేవారే. వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని నమ్ముకునేవారే, దేవుని మార్గంలో జీవించేవారే, గతమంతా వదిలేసేవారే అని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పట్టణాలైనటువంటి కొరాజీనా, బేత్సైదా అటువంటి వాస్తవ్యులని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే తన వారికి
యేసుక్రీస్తు ప్రభువారు చాలా మేలు చేశాడు. ఆ పట్టణాల్లోనే ఎందుకు సువార్త చేశాడు ప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్న దినాలలో, శరీరధారిగా ఉన్న దినాల్లో అన్యుల పట్టణాలకు వెళ్ళి ఆయన సువార్త చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా ఇజ్రాయేలు జనాంగములోనే సువార్త చెప్పాలి. నశించుచున్న ఇశ్రాయేలు జనం యొద్దకే ఆయన వచ్చాడు. ఆ నశించుచున్న ఇజ్రాయేలు జనాంగానికి సువార్త చెప్పాలి. అదేవిధంగా వారి కొరకు తన ప్రాణం అర్పించాలి. ఆ శిలువ మరణ పునరుత్థానాల ద్వారా ఈ ఆశీర్వాదము అన్యులకు కూడా వెళ్తుంది. అందుకనే యేసు ప్రభువారు ఆ మాట్లాడుతున్నాడు, కొరాజీనా, బెత్సైదా, మీలో చేయబడినటువంటి అద్భుతాలు అన్యుల పట్టణాలైన తూరు, సీదోనులో చేస్తుంటే వారు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, వారు ఎప్పుడో ప్రభువుని తెలుసుకునేవాళ్ళు, వారు ఎప్పుడో సన్మార్గంలోనికి వచ్చేవాళ్ళు అని సొంత పట్టణాలైనటువంటి దేవుని జనాంగం ఉండే పట్టణాల గురించి ఆయన కొంత గద్దింపుగా, కొంత బాధగా, హెచ్చరికగా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఒక మాట ఉంది, కపెర్నహూమా కపెర్నహూమా అంటాడు. 23వ వచనం, కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. కపెర్నహూము కూడా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలు ఉండే పట్టణమే. ఆ పట్టణము చాలా గొప్ప పట్టణముగా హెచ్చించబడింది. ఆ పట్టణము సౌఖ్యముతో, అదేవిధంగా సంపదతో చాలా ఉన్నతంగా పేరు కలిగినటువంటి పట్టణంగా ఎదిగింది. మంచి వ్యాపార కేంద్రంగా ఎదిగింది. అయితే పేరైతే ఆ పట్టణానికి వచ్చింది, గొప్ప పేరు. కపెర్నహూము ఎక్కడ వరకు హెచ్చించబడిందట? ఆకాశం వరకు హెచ్చించబడిందంటే చాలా గొప్ప పేరు ఉంది కపెర్నహూము అంటే ఆ దినాల్లో. అయితే నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. ఎందుకు అంటే, నీలో చేయబడిన అద్భుతాలు, నీలో చెప్పబడినటువంటి మాటలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సొదొమలో, గొమొర్రాలో చేసి ఉంటే ఆ పట్టణాల వారు, అన్యులైనటువంటి వారు మారు మనసు పొందేవారే అని ఈ దేవుని పట్టణాలైనటువంటి కపెర్నహూము, బెత్సైదా, కొరాజీనా ఈ పట్టణాలను హెచ్చరిక చేస్తున్నాడు. పట్టణాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ లేఖనం చెబుతూ ఉంది. ఇంకొక మాట అన్నాడు అక్కడ ప్రభు హెచ్చరిక చేస్తూ, విమర్శ దినమున తూరు, సీదోనుల పరిస్థితి బాగుంటుంది మీకంటే అన్నాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం అంటే, మీరు అంతగా పతన అవస్థలో ఉన్నారు, ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు, సువార్త నమ్ముతూ ఉన్నారు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు, ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు, అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్నారు, అయినా మీలో మార్పు రాలేదు. విమర్శ దినం ఒకటి ఉంది. ఆ విమర్శ దినమున అన్యులు చేసినటువంటి కార్యాలనే దేవుడు క్షమించే పరిస్థితి ఉంది. మీరు తెలిసి ఎరిగి మేలు పొంది కూడా మీరు మారు మనస్సు పొందలేదు అన్నాడు. అంటే ఎంత ఘాటుగా, కఠినంగా తన ప్రజలైనటువంటి వారిని ప్రభువారు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు అలాగ హెచ్చరిక చేస్తున్నాడంటే, వారు మారాలని, వారు మార్పు చెందాలని. అంటే ఒక
విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయం ఏంటంటే విమర్శ అనేది ఒకటి ఉంది. విమర్శ దినము రాబోతూ ఉంది. ఆ విమర్శ దినమున నిన్ను అదేవిధంగా అన్యులని రెండు వైపులా నిలబెడతారు. ఆ ధవల సింహాసనం ఎదుట నిలబెట్టినప్పుడు నీవు నీ పరిస్థితి చూచి చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే నువ్వు మార్పు చెందు, నువ్వు మారాలి అని తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి హెచ్చరిక చేస్తున్నాడు. నేటి క్రైస్తవ సమాజం కూడా, ప్రభువును ఎరిగిన బిడ్డలు కూడా, ప్రభుతో నడుస్తున్నాము, దేవుడు మాకు చాలా గొప్ప కార్యాలు చేశాడు, మా కుటుంబాల్లో సంతానం అనుగ్రహించాడు, మా కుటుంబాల్లో జబ్బులు బాగు చేశాడు, మా కుటుంబాల్లో ఆశీర్వాదాలు చాలా మెండుగానే ఇచ్చాడు, మా కుటుంబాల్లో ఉద్యోగాలు అనుగ్రహించాడు, మేము ప్రార్థనలు చేస్తున్నాము, మేము నమ్మాము అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి గద్దింపు మాటనే మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, అయ్యో క్రైస్తవ సమాజమా, నన్ను నమ్మినట్టే నమ్ముతున్నటువంటి ప్రజలారా, మారు మనస్సు లేనటువంటి ప్రజలారా, నటిస్తున్నటువంటి ప్రజలారా, సన్మార్గములో లేకుండా కేవలం మేలుల కొరకు, ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు, దేవుడు మేలు చేస్తాడు, దీవిస్తాడు అనే ఉద్దేశంతో వచ్చి మేలు పొంది ఆశీర్వాదం మాత్రమే కావాలని కోరుకొని జీవితాలను మార్చుకోనటువంటి జనాంగమా, మీ పరిస్థితి విమర్శ దినమున చాలా దారుణంగా ఉంటుంది. విమర్శ దినం అనేది ఒకటి ఉంది. అందుకని మీరు మారండి, మనస్సులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి. అప్పుడు విమర్శలోనికి రాకుండా మీరు తప్పించబడి దేవుని రాజ్యంలోనికి యుగయుగాలు ఉండేటువంటి ఆనందకరమైన ప్రదేశంలోనికి మీరు వెళ్తారు. ఇదిగో నా తండ్రి చేత నిర్ణయించబడ్డటువంటి ఆ ప్రదేశంలోనికి మీరందరూ ఆ సంతోషంలోనికి వెళ్ళడానికి మీరు సిద్ధపడండి అని నేటి క్రైస్తవ సంఘాన్ని ఈ పూట దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయ్యో కోరాజీనా, అయ్యో బేత్సైదా అన్నాడు. అయ్యో అని ఎప్పుడు అంటాం మనం? చాలా ప్రమాదంలో ఉన్నది ఆ పట్టణాలు ఉన్నాయి. అలాగే నేటి క్రైస్తవ సమాజం కూడా, క్రైస్తవ సంఘము కూడా, అయ్యో క్రైస్తవ సంఘమా, క్రీస్తుని ఎరిగినట్టుగానే ఎరిగి మారు మనస్సు పొందనటువంటి క్రైస్తవ జనాంగమా, మీరు ప్రమాదంలో ఉన్నారు. మీ జీవితాలు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, లోకానికి ఆదర్శంగా ఉండండి, లోకానికి మాదిరికరంగా జీవించండి, దేవునికి ఇష్టకరంగా జీవించండి, విమర్శను తప్పించుకోండి, విమర్శలోనికి రాకుండా. ఒక దేవుని వాక్యం ఒకటి ఉంటుంది, ఏమనంటే తనను తానే విమర్శ చేసుకుంటే వాడు, పరీక్ష చేసుకుంటే వాడు విమర్శలోకి రాడు, అంటే తీర్పులోకి రాడు. అంటే నేను చేస్తున్నది తప్పు, నేను అనుసరిస్తున్నటువంటి మార్గం తప్పు అని గ్రహించి మారు మనస్సు పొందాలి. కేవలం మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు మాత్రమే కావాలనుకునేటువంటి క్రైస్తవ సమాజానికి నేను చెబుతున్నది ఏంటంటే, మారు మనస్సు పొందండి, లేదంటే విమర్శలోకి వస్తారు. విమర్శలోకి వస్తే నువ్వు ఏం చెప్పాలో నీకు అక్కడ అర్థం కాని పరిస్థితి. నిన్ను అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, ఆ రోజు ప్రభు అడుగుతాడు, నీకు ఇన్ని మేలులు చేశాను, ఇంత ఆశీర్వాదం ఇచ్చాను, ఇంత జీవితకాలం ఇచ్చాను, నీవు నీ బ్రతుకులో మార్పు కనబరచలేదు,
మారు మనసు పొందలేదు నీవు, ఎందుకు పొందలేదు అని అడిగితే నీ దగ్గర జవాబు ఉండదు. అందుకనే దేవుడి పూట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూస్తే మిమ్మును బట్టియే అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతున్నది అన్నాడు. మిమ్మును బట్టియే అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుచున్నది. అంటే ఎవరిని బట్టి అంటే దేవుని ఎరిగిన వారిని బట్టి, ప్రార్థనలు చేస్తున్న వారిని బట్టి, పరిశుద్ధంగా బ్రతకని వారిని బట్టి, మనస్సు మార్చుకొని వారిని బట్టి, జీవిత విధానం మార్చుకొని వారిని బట్టి అన్యుల ఎదుట దేవుని నామం, ప్రభు నామం దూషణ పాలవుతుంది. నేటి దినాల్లో కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తే అది క్రైస్తవ సమాజానికి అంతటికీ ఆపాదించి అన్యులు మాట్లాడుతూ ఉన్నారు, లోకం మాట్లాడుతూ ఉంది. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో ప్రమాదంలో ఉన్నావు, ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలి, విమర్శలోకి రాకుండా నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నీ హృదయాన్ని మార్చుకో, మారు మనసు పొందు. మారు మనసు పొందకపోవుట చూచి ఆయన గద్దింపు ప్రారంభించాడు. కనుక నీకు కూడా ఈ దినము ఈ గద్దింపు మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక గద్దింపుకు లోబడితే నువ్వు దీవించబడతావు, గద్దింపుకు లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు, గద్దింపుకు లోబడితే నరకాగ్నికి పోకుండా నీ ఆత్మను కాపాడుకుంటావు. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా మేమందరము మారు మనసు పొందడానికి సహాయం చేయండి. నీ ద్వారా మేలులు పొందుతున్నాం, అద్భుతాలు ఆశ్చర్యాలు పొందుతున్నాం. ఎన్నో అయినా ఆశీర్వాదకరమైనటువంటి ఆయా కార్యాలనైనా మేము పొంది అనుభవిస్తున్నాం ప్రభా. అయినప్పటికీ నా తండ్రి మాలో మార్పు లేకపోతే ఆయన విమర్శలోకి వస్తాం. విమర్శలోకి వస్తే మేమేం చెప్పాలో మాకు అక్కడ జవాబు లేదు ప్రభా. అందుకేనైనా విమర్శలోకి రాకుండా ఇక్కడ ఉండగానే మారు మనసు పొందడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.